సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మోడపల్లి వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆలయ శాశ్వత చైర్మన్ జేపీ రావు, వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆది శ్రీనివాస్ కు ఘన స్వాగతం పలికారు అర్చకులు. శ్రీ పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. మోడపల్లి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోనే ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పారు ఆది శ్రీనివాస్. ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. దాతల సహకారంతో తన సహకారంతో ఓ చక్కటి దేవాలయాన్ని నిర్మించి ఇది 4వ సంవత్సరంగా వారి చేతుల మీదుగా గ్రామానికి సంబంధించిన కుల పెద్దలు, ఆలయ కమిటీకి సంబంధించిన పెద్దలందరూ సంయుక్తంగా కూడా కలిసి మరి లోక కళ్యాణం జరగాలని, లోక శాంతి జరగాలని చెప్పని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ అలివేలు మంగ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి క్రమంలో మరి కళ్యాణోత్సవాన్ని బ్రాహ్మణోత్తముల చేత మరి బ్రహ్మాండంగా జరిపించడం మరి ఆనందదాయకము, శుభదాయకమైన మాట సందర్భంగా చెప్తూ అలా శ్రీ వెంకటేశ్వర స్వామి అమ్మవారి ఆశీస్సులు ఈ ప్రాంతంలో ప్రజలందరికీ అందాలి. ప్రతి ఒక్కరు కూడా సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో మరి ముందుకు సాగాలి, ఆయుర్వేదంతో అశ్వతో ఉండాలని చెప్పని ఆ స్వామివారిని అమ్మవారిని సందర్భంగా ప్రార్థిస్తూ సకాలంలో చక్కటి వర్షాలు సమృద్ధిగా పడి బ్రహ్మాండంగా పాడి పంటలు పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా ఆనందమయ జీవితం ముందుకు సాగాలని చెప్పని ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ సందర్భంగా స్వామివారిని ప్రార్థిస్తూ చుట్టుపక్కల గ్రామాలు కూడా అందరి సహకారంతో మేము ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నాం. అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు అన్ని సదుపాయాలు వారి కోరిక మేరకు భోజనాలు కూడా ఏర్పాటు చేసినాం. ఈ దేవుని యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని మా అన్నగారికి, మన సీనన్న గారికి ఈరోజు మేమందరం ధన్యవాదాలు చెప్తాం. వారు ఈరోజు చాలా ఎంత బిజీగా ఉన్నా కానీ మాకు కొంచెం వారి టైం కేటాయించిండ్రు. వారి ఆశీస్సులు